మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడంలో కేంద్ర వ్యూహం దూకుడు మామూలుగా లేవు. లక్ష్యం ఎక్కడా గురితప్పడం లేదు. అయితే ఆపరేషన్ కగార్ కంటే ముందే మావోయిస్టులు ఆయుధాలు వేయాలని నిర్ణయించారా? 2024 తర్వాత మావోయిస్టు పార్టీలో వచ్చిన మార్పేంటి? వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతోంది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి 3 నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకుంది. అయితే 2019 నుంచి 2024 వరకు మావోయిస్టు పార్టీ నిర్ణయాల్లో వచ్చిన మార్పులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చింది. 2024 మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయుధాలు వీడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాల డాక్యుమెంట్ ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పంపించింది మావోయిస్టు పార్టీ. అయితే 2024 కంటే ముందు జరిగిన సమావేశాల్లో పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టారు మావోయిస్టులు. కానీ 2020 నుంచి మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కోవట్లు పెరిగిపోవడం, పార్టీలో గోప్యత లోపించడం, కీలక నేతలు మరణించడంతో పాటు నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీ బలహీనపడింది. భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతూ ఉండటంతో మావోయిస్టులకి సేఫ్ జోన్ లేకుండా పోయింది. దీంతో 2024 తర్వాత మావోయిస్టు పార్టీ నిర్ణయాల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.